హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో స్టాంపింగ్ వరకు చెప్పాను. బయోమెట్రిక్ ప్రాసెస్‌కి డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీ కాదు. నార్మల్ షర్ట్ అండ్ జీన్స్ ఏస్తే సరిపోతుంది. నాకు 1 అవర్ బయోమెట్రిక్ ప్రాసెస్‌కి పట్టింది. 9:40కి అలా వెళ్ళాను. 10:40 కల్లా బయోమెట్రిక్ ప్రాసెస్ అయిపోయింది. ప్రింట్ చేసేసి పాస్‌పోర్ట్ మీద స్టిక్కరింగ్ చేసి ఇచ్చేశారు. నేను నాకు 7కి ఫ్లైట్ ఉంది రిటర్న్‌కి, ముంబై టు హైదరాబాద్. నేను బయటకొచ్చిన తర్వాత గేట్‌వే ఆఫ్ ముంబైకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. గేట్‌వే ఆఫ్ ముంబై వెళ్ళడానికి చర్చ్ గేట్ వరకు వెళ్ళాలంట. నేను ఇక్కడ ఫ్రీక్వెంట్ లోకల్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయంట. మనకు బాంద్రా స్టేషన్ నుంచి లోకల్ ట్రైను. సో ఇక్కడ నేను 3:30 నెంబర్ బస్సు ఉంది. పక్కనే మన టీసీసీ ఫైనాన్షియల్ బిల్డింగ్ నుంచి పక్కన బస్ స్టాప్ ఒకటి ఉంది. ఇక్కడ 3:30 బస్సు ఒకటి నెంబర్తో అది బాంద్రా స్టేషన్ అప్ టు డెస్టినేషన్ బాంద్రా స్టేషన్ వరకు ఎండ్ అయిపోతుంది. ఆ బస్ ఎక్కి ₹4 ఛార్జ్ చేశారు. బాంద్రా స్టేషన్కి వెళ్ళి అక్కడ చర్చ్ గేట్కి ఒక టికెట్ తీసుకున్నాను. అట్లా నేను బై మిస్టేక్ పాస్ తీసేసుకున్నాను ₹130. మీరు టికెట్ తీసుకోండి, బెస్ట్ ₹20 ₹40లో అయిపోతుంది. అక్కడి నుంచి చర్చ్ గేట్కి దిగాను. ఫాస్ట్ ట్రాక్స్ ట్రైన్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయి. బాంద్రా నుంచి చర్చ్ గేట్కి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయినట్లు. సో అక్కడ దిగిన తర్వాత అక్కడ మనకు షేర్ ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. నేను షేర్ క్యాబ్స్లో ₹30 తీసుకున్నాడు గేట్‌వే ఆఫ్ ముంబై వెళ్ళడానికి. గేట్‌వే ఆఫ్ ముంబైకి ఫ్రంట్ రిసెప్షన్లో ఎలిఫెంట్ కేవ్స్ కూడా వెళ్ళడానికి ఒక సముద్రం ఉంటుంది కదా, అక్కడ నుంచి షిప్స్లో తీసుకెళ్తారు ఎలిఫెంట్ కేవ్స్కి. అది హాఫ్ డే పడుతుందంటే టైము, అందుకని నేను దానికి స్పెండ్ చేయలేదు. నేను హాఫ్ డే స్పెండ్ చేయడం కష్టం అక్కడ. అందుకని నేను గేట్‌వే ఆఫ్ ముంబై అండ్ తాజ్ పక్కన అక్కడ 2 అవర్స్ స్పెండ్ చేశాను. అక్కడ ఫొటోస్ తీసుకున్నాను. రిటర్న్ వచ్చి నేను సేమ్ ప్రాసెస్ ఫాలో అయిద్దాం అనుకున్నాను, షేర్ ఆటో తీసుకొని. అక్కడ షేర్ ఆటో ఫిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అది టైం పడుతుంది కదా అని 2:00కి రిటర్న్ అయిపోయాను. అక్కడ సమ్ తినేసి అక్కడ నెంబర్ 20 బస్ ఒకటి ఉంది. అది తీసుకొని చర్చ్ గేట్ వరకు వెళ్ళిపోయాను. అక్కడ చర్చ్ గేట్లో అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్. నేను ఈసారి మాత్రం బాంద్రా దాకా కాకుండా, బాంద్రా స్టేషన్ వరకు కాకుండా అంధేరి వరకు వెళ్ళాను. అంధేరి వరకు అంటే మెట్రో పక్కనే ఉంటుంది కాబట్టి అంధేరి వరకు వెళ్ళాను. అంధేరి దిగేసి అక్కడ బై వాకబుల్లే ఉంటుంది మెట్రో, లోకల్ ట్రైన్ నుంచి మెట్రోకి. అక్కడి నుంచి జేబీ నగర్ చకాలకి టికెట్ తీసుకున్నాను ₹20. సో అట్లా రూమ్కి వెళ్ళిపోయాను. రిటర్న్ నేను ఒక 4కి చెక్అవుట్ చేసేసాను రూము. చెక్అవుట్ చేసేసి 3:30 అలా చెక్అవుట్ చేసేసాను రూము. తర్వాత నేను సేమ్ ప్రాసెస్ రిటర్న్ కూడా నేను ఏం చేశానంటే జేబీ నగర్ నుంచి మరోల్ నాకాకి టికెట్ తీసుకున్నాను పై మెట్రో. మరోల్ నాకా నుంచి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది కదండి, దాంట్లో బై మిస్టేక్ నేను యాక్చువల్గా నా టికెట్ వచ్చి ఎయిర్ ఇండియాది టెర్మినల్ 2 అని ఉంది. నేను బై మిస్టేక్ టెర్మినల్ 1కి వెళ్ళిపోయాను. ఆ మిస్టేక్ మీరు చేయొద్దు, చూసుకోండి టికెట్ ప్రాపర్గా. టెర్మినల్ 1 టెర్మినల్ 2 నేను టెర్మినల్ 1కి వెళ్ళిపోయాను. టెర్మినల్ 1 యాక్చువల్గా జేబీ నగర్ నుంచి మల్టిపుల్ స్టాప్సే ఉంటాయి. టెర్మినల్ 2 కూడా వచ్చింది నాకు. టెర్మినల్ 2 దిగకుండా టెర్మినల్ 1 దిగాను. టెర్మినల్ 1 దిగిన తర్వాత అక్కడ మాకు ఆల్రెడీ 5కి వెళ్ళిపోయాను అక్కడికి. సో టెర్మినల్ 1కి నుంచి టెర్మినల్ 2కి వెళ్ళడానికి అక్కడికి ఇక్కడికి 7 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందంట. సో అక్కడ మళ్ళీ నేను అక్కడ ఒక ఫ్రీ బస్ ఉంటుంది యాక్చువల్గా. అది ఫ్రీ బస్సు ఓన్లీ చేంజ్ ఓవర్ ప్యాసింజర్స్కి. కొంతమంది చెన్నై నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి కువైట్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో చేంజ్ ఓవర్ టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి ఫ్రీ బస్సెస్ ఇస్తారు. నేను చేంజ్ ఓవర్ కాదు కాబట్టి నాకు ₹100 ఛార్జ్ చేశారు. టెర్మినల్ 2 తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి కరెక్ట్గా 6:00 వెళ్ళిపోయాను. 6కి బోర్డింగ్ పాస్ అవసరం లేదు, అక్కడ వెబ్ చెక్ ఇన్ ఉంది కాబట్టి వెబ్ చెక్ ఇన్ తీసుకున్నా. డీజీ యాప్ కూడా ఉంటుంది. డీజీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఇంకేం అవసరం లేదు, మనకు బోర్డింగ్ పాస్ అవసరం లేదు, వెబ్ చెక్ ఇన్తో సరిపోతుంది. సో 7కి ఫ్లైట్ ఎక్కి ఇంకా యాజ్ యూజువల్గా హైదరాబాద్కి వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.